హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఈరోజు అయితే మనము ట్రేడింగ్లో సక్సెస్ ఎలా అవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం ఎలా? ఫ్రెండ్స్, ఇది అంత పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. కాకపోతే మనము కొన్ని రూల్స్ని పాటించాలి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క స్ట్రాటజీని వాడండి. అది ఏదైనా సరే, మీ దగ్గర ఉన్నదైనా సరే, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన స్ట్రాటజీ అయినా సరే, ఒకటే స్ట్రాటజీని వాడండి. కంటిన్యూగా 1 మంతా 2 మంత్సా మీరు వాడండి. వాడిన తర్వాత దాని రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్. మీరు వెంటనే స్ట్రాటజీస్ చేంజ్ చేయకండి. సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫిక్స్డ్ లాట్ సైజ్ ఫ్రెండ్స్. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒకసారి 1 లాట్ తోటి ట్రేడ్ చేసి ప్రాఫిట్ వచ్చిందనుకో, అదేమంత పెద్ద విషయం కాదు. ఒకసారి 5 లాట్స్ తోటి మీరు ట్రేడ్ చేసిరనుకో, ఆ టైంలో లాస్ వచ్చిందనుకో, మనకు ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది సెట్ కాదన్నమాట. అందుకోసమే ఒకే లాట్ మెయింటైన్ చేయండి. అది కూడా 1 మంత్ మీరు కంటిన్యూ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? 1 లాట్ తోటి చేస్తే 1 లాట్ తోటి చేయండి, 2 లాట్స్ తోటి 2 చేయండి 1 మంత్ వరకు. మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ మూడోది, మెయింటైన్ యువర్ రిస్క్ రివార్డ్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మనము ప్రతి ట్రేడ్లోనూ ఎంటర్ అవ్వకముందే మనము ఎలా అయితే ఇంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటామో, అలానే మనకు మన డైరెక్షన్లో ట్రేడ్ వెళ్ళకపోతే ఇంత లాస్ వస్తుందని చెప్పేసి కూడా మనకు క్యాలిక్యులేషన్ ఉండాలి. అలానే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతూనే మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే చాలా పెద్ద లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మినిమం 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసేటట్టు మీరు ట్రై చేయండి. అది మీ ఇష్టం. ఎంతనైనా తీసుకొని పర్సంటేజ్ వైజ్ తీసుకుంటారా లేకపోతే నెంబర్స్ వైజ్ తీసుకుంటారా మీ ఇష్టం. కానీ 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటాను. 15% స్టాప్ లాస్ పెడతాను ప్రీమియంలో, 30% టార్గెట్ పెడతాను ఫ్రెండ్స్. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్. ఫోర్త్ వచ్చేసి డైలీ 2 ట్రేడ్స్ చేయండి ఫ్రెండ్స్. డైలీ 2 అంటే 2 ట్రేడ్స్ ఓన్లీ. అంతకు మించి అసలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మనకు మన బ్రోకరేజ్ ఛార్జ్ పెరగడం తప్ప మనకు ఎలాంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. మామూలుగా మార్కెట్ కూడా ఆప్షన్ బయర్స్కి అయితే ఎక్కువ మూవ్స్, 1-2 మూవ్సే మంచి మూవ్స్ ఉంటాయి. తర్వాత మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు దయచేసి చెప్తున్నా, డైలీ 2 ట్రేడ్స్ చేయండి. ఫిఫ్త్ ఫ్రెండ్స్, యాక్సెప్ట్ యువర్ లాసెస్. మీకు ఒకరోజు లాస్ వస్తుండొచ్చు, ఒకరోజు లాభం వస్తుండొచ్చు. మీరు కంటిన్యూగా 1 మంత్ వరకు 1 మంత్ తర్వాత మనకు పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉందా రెడ్లో ఉందో చూసుకోండి. కాకపోతే డైలీ ఈరోజు లాస్ వచ్చింది, లేదు నేను యాక్సెప్ట్ చేయ, రివెంజ్ తీసుకుంటా, రివెంజ్ ట్రేడ్ చేస్తా అంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు ఫ్రెండ్స్. సో ఇది మీరు నెగిటివ్గా తీసుకోకూరి. కాకపోతే చెప్తున్నాను ఫ్రెండ్స్, యాక్సెప్ట్ యువర్ లాసెస్. మీరు డైలీ లాస్ లిమిట్ సెట్ చేసుకొని ఆ లాస్ ఇప్పుడు 1000 పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 లాస్ అయిందంటే ఆ రోజు ట్రేడింగ్ 1 చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? 6th వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఈ పైన చెప్పిన రూల్స్ మొత్తం పాటించండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ మీ ఎమోషన్స్ అనేవి మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ 5-6 రూల్స్ మీరు కన్ఫామ్ పాటించారు అనుకో, గ్యారంటీ ఫ్రెండ్స్, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు, మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఎమోషన్ కంట్రోల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ప్రాపర్గా ఈ రూల్స్ని పాటించడమే. ఈ రూల్స్ మీరు కావాలంటే నోట్ చేసుకున్న తర్వాత మీరు ఒక 1 మంత్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్క మిస్టేక్ చేయకుండా 1 మంత్ ట్రై చేయండి. రిజల్ట్ ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే అంటారు, అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.